చచ్చిపోతారేమో, లేకపోతే తాగితే సంతోషం అన్నది ఆ సినిమా అంతా చూపెడుతున్నారు, సీరియల్ అంతా చూపెడుతున్నారు. తాగితే సంతోషం, అక్కడక్కడ దుష్ఫలితాలు చెంచాడు చూపెడతారు. మిగతాదంతా తాగి సంతోషంగా ఉన్నట్టు, సరదాగా ఉన్నట్టు, ఎంజాయ్ చేస్తున్నట్టు. చివరికి ఆడపిల్లలు చిన్న పిల్లలతో సహా తాగడానికి గొప్పగా చూపెడుతున్నాయి సినిమాలు. ఆ సినిమా వాళ్ళకి పట్టిన దరిద్రం ఏంటంటే వాళ్ళకున్న దుర్వ్యసనాన్ని సమాజానికి రుద్దేసేసి తద్వారా వాళ్ళకి ఇక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగేవాడికి ఏం ఫీలింగ్ ఉంటుంది, మనం హితబోధ చెప్తాం. మనం కూడా తాగడం బిగిన్ చేస్తే హితబోధ ఏమని చెప్తాం, ఇంకా అప్పుడు ఏం అలవాటు అయిపోద్ది మనకి, ఆ బ్రాండ్ కాదురా ఇంకా మంచి బ్రాండ్ తీసుకుందాం, ఇంకా రేట్ ఎక్కువ తీసుకుందాం అని చెప్తాం. అంటే ఇద్దరు తాగుబోతుల మధ్యన స్నేహం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఈ తాగుడు అనేటటువంటి దాన్ని చట్టబద్ధంగా అమలు చేస్తున్న ప్రభుత్వాలు. ఈ తాగుడు వల్ల వ్యసనాల్లో ఇప్పుడు మీకు ఒకసారి మద్య నిషేధం టైంలో ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేటు, దానికి ముందు దాని తర్వాత చూడమని, నిషేధం పెట్టక ముందు క్రైమ్ రేటు, నిషేధం తర్వాత క్రైమ్ రేటు. మన దరిద్రం ఏంటంటే పిహెచ్డీలు చేసే ఎదవలు కూడా ఎవడు దాని మీద చేయరు. ఆ ఒక్క డేటా అదేం అక్కర్లా, ఆన్లైన్లోనే ఉంటుంది కదా డిపార్ట్మెంటల్ డేటా, తీయండి. అప్పుడు క్రైమ్ ఎంత కంట్రోల్ అయిందో, రేపులు తగ్గుతాయి, మర్డర్లు తగ్గుతాయి, అలాగే లైంగిక వేధింపులు తగ్గుతాయి, ఇవన్నీ తగ్గిపోతాయి. ఎందుకని? తాగినప్పుడు వాడిలో ఉన్న నిబిడీకృతమై ఉన్నటువంటి బుద్ధి బయటకు వస్తుంది, ఏ ఏదో పనైనా చేస్తాడు. అదే తాగకపోతే భయం ఉంటుంది, తప్పు చేయాలంటే భయం ఉంటుంది. తాగినప్పుడు తప్పు చేసిన తెగు ఉంటుంది, కాబట్టి ఏదో పనులు చేస్తున్నారు. డ్రైవింగ్లోనూ అంతే. మీరు ఏం అక్కర్లేదు, ఒక బస్సు ఏదైతే ఈ టూరిస్ట్ బస్సు ఉంటాయి కదా,